సామెతల గ్రంథంలోకి వెళ్ళి చూడండి, 15వ అధ్యాయం. మీరు 24వ వాక్యాన్ని చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్య భాగములో మహాజ్ఞాని అయిన సొలొమోను ఓ సంగతి రాసుకొచ్చారు. ఏంటంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. బాగా గమనించండి, దేవుని వాక్యం చెప్పే సంగతి. ఈ మాట రాస్తున్న ఆయన ఒక సాదాసీదా అయిన వ్యక్తి కాదు. నేను బుధవారం ఒక వాక్యం చెప్పాను దేవుని కృపను బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేమిటంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచన భాగం లోపల ఇద్దరు వేశ్యలు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరు గర్భవతులు అవుతారు. గర్భవతులైన తర్వాత గమనిస్తున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు ఒక ఆమె ఒక బిడ్డను కంటది. ఆమె కన్నా 3వ రోజు మరొక ఆమె కూడా మరొక బిడ్డను కంటది. ఇద్దరు బిడ్డలను కన్నారు. దేవునికి స్తోత్రం. మొదట కన్నా ఆమె, రెండవ కన్నా ఆమె ఇద్దరు పిల్లలు కన్నారు. వాళ్ళిద్దరూ వేశ్యలు. వాస్తవానికి వేశ్యావృత్తిలో ఉన్నవాళ్ళు. బిడ్డలను కన్న తర్వాత రెండవ ఆమె, వింటున్నారు అందరూ? అమ్మా ఆలకిస్తున్నారా? దేవునికి స్తోత్రం. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు బాధ్యత లేకుండా తన యొక్క చంటి బిడ్డ మీద బొక్కబారులు పడి నిద్రలో మంచంలో పొర్లాడి ఆ బిడ్డ చచ్చిపోయిన సంగతి కూడా తెలియకుండా నిద్రపోతూ ఉంది. చనిపోయింది ఆ బిడ్డ. తెల్లవారు లేచేసరికి బిడ్డను చూసుకుంటే చచ్చిపోయి ఉంది. ఈ మొదట ఆమె ఇంకా లేవల. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన బిడ్డని రెండవ ఆమె తీసుకొచ్చి మొదట ఆమె పక్కలో పడుకోబెట్టి, మొదట ఆమె దగ్గర బతుకున్న బిడ్డను తీసుకెళ్ళి తన పక్కలో పడుకోబెట్టుకుంది. స్తోత్రం. ఈ మొదట ఆమె తర్వాత లేచి చూసేసరికి ఆ బిడ్డకు పాలు ఇద్దామని పాలు పడతా ఉంటే, చచ్చిపోయిన బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి? బిగుసుకుపోయి పాలు తాగట్లా. అనుమానం వచ్చి ఇదేంది బిడ్డ కదిలాడతలేదని చెప్పని ఆరాధి చూసుకుంటే బిడ్డ చచ్చిపోయి ఉంది. అయ్యయ్యో బిడ్డ చనిపోయిందని చెప్పని ఆ బిడ్డ ముఖం అంతా తేరిపార చూస్తే తనకు పుట్టిన బిడ్డ పోలికలు దానికి లేవు. ఇక పక్కనున్న బిడ్డ ఇంకోటి ఉంది కదా, దాన్ని చూస్తే ఆ బిడ్డ ఏమో ఏం బిడ్డ, ఈ బిడ్డ ఏమో అవతల బిడ్డ. ఇదేందమ్మాయి, ఈ బిడ్డ నీ బిడ్డ కదా, వాడి ముక్కు వాడి మొహం నీ పోలిక కదా, నా బిడ్డ నువ్వు తీసుకొని ఏ బిడ్డ నాకు ఇచ్చావేంటి, రాత్రి చచ్చిపోయిందని నా పక్కలో వేసావా అని ఆమె నా బిడ్డ నాకు ఇచ్చేయమని అడిగింది. ఈ రెండో ఆమె అంటది, ఎవరు చెప్పారు? ఈ బిడ్డ నా బిడ్డే, చచ్చిందే నీ బిడ్డ, నువ్వే చంపుకున్నావని వాళ్ళ మధ్య గొడవగా మారిపోయింది. ఇంకా ఈ విషయం ఏమైందంటే, వాళ్ళిద్దరికీ న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు దొరక్క రాజుగు సొలొమోను దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజు గారు ఆ సందర్భం అంతా విని ఒకటే మాట అంటాడు. ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, అయ్యా బతికిన బిడ్డ నాదని రెండవ అంటది. మొదట మేము కాదయ్యా నాది, అది రాత్రి తన బిడ్డను చంపుకుందయ్యా అని చెప్తా ఉంది. ఓ పని చేయండిలే, బ్రతికి ఉన్న బిడ్డని కత్తితో నరికి 2 ముక్కలు చేస్తాను, చెరొక ముక్క తీసుకోమన్నాడు రాజుగారు. ప్రభువుకి స్తోత్రం. అప్పుడు మొదట అంటా ఉంది, అక్కడ రాయబడిన మాట, కడుపులు తరుక్కుపోయినదై, కడుపులో పేగులు తరుక్కొని పోయినదై, అట్లా చేయొద్దు నాయన, దానికే ఇచ్చేయండి, రెండవ దానికే ఇవ్వండి. బిడ్డ ఎక్కడున్నా సరే బిడ్డ బతికే ఉంటుంది, బతికుంటే చాలయ్యా, ఇలా చంపుకోవటం ఎందుకు చెప్పని మొదట మాట్లాడేది. అప్పుడు రెండవ అంటది కదా, అలా ఏమొద్దు, న్యాయమే కాబట్టి రాజుగారు చెప్పినట్టుగా బిడ్డని నరికి 2 ముక్కలుగా చేసి చెరొక ముక్క ఇవ్వమని అంటది రెండవ ఆమె. ప్రభు స్తోత్రం. మీరు అర్థమైపోలా, చంపింది ఎవరో బతికిచ్చింది ఎవరో. అప్పుడు రాజు మొదట ఆమెను పిలిచి బిడ్డనిచ్చి, రెండవని ఏం చేస్తాడు? సన్మానం చేసి పంపిస్తాడా చెప్పండి? రెండవని ఏం చేస్తాడు? శిక్షలోకి అప్పగిస్తాడు. అంతే. బిడ్డను చంపావు నువ్వు, పశు బిడ్డనని చెప్పని ఆమెని శిక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, సొలొమోనుకు ఇట్టి జ్ఞానమిచ్చిన దేవుని బట్టి అది దేవుని జ్ఞానమని ఎరిగిన వారై ఇశ్రాయేలు సమాజం అంతా సొలొమోనుకి మిక్కిలి భయపడ్డారని ఆ అధ్యాయంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఎంతటి జటిలమైన సమస్యనైనా
పరిష్కరించేటువంటి మానవ జ్ఞానం కాదు, మానవునికి మించినటువంటి అతీతమైన దేవుని జ్ఞానము కలిగిన వాడు ఈ సొలొమోను మహాభక్తుడు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఈయన్ని ఏమన్నారు? జ్ఞాని అయిన సొలొమోను అన్నారు. కాబట్టి ఈయన రాస్తున్న మాట, ఈ మాట ఒక మనిషి, సామాన్య మానవుడు ఏదో తుస్సుక్కుని పలికే పదం కాదు ఇది. ఒక జ్ఞాన సంపన్నుడు, దేవుని చేత జ్ఞాన అభిషేకం పొందినవాడు. అవును కదా, అయ్యా నాకు జ్ఞానం లేదంటున్నారు, దయచేసి జ్ఞానం దయచేయమని సొలొమోను వెళ్ళి దేవుని మందిరంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు, సొలొమోనా, అందరూ ప్రార్థనకి, మందిరానికి ఐశ్వర్యం దయచేయి, ఆస్తి దయచేయి, ఆరోగ్యం దయచేయమని వస్తారు. నువ్వైతే అవి అడగకుండా జ్ఞానాన్ని మాత్రమే అడిగావు గనక నేను నీకు జ్ఞానంతో పాటు ఆస్తిని, ఐశ్వర్యం కూడా ఇస్తానని చెప్పని దేవుడు ఇచ్చాడు కదా. అలాగూ దేవుని చేత జ్ఞానము పొందినవాడు ఎవరు? మహాజ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను చెప్తున్న ఈ మాట ఏంటంటే గనక, దేవుని జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని చేత మనకు తెలియపరిచే సంగతి ఏంటంటే, క్రిందనున్న పాతాళం ఏంటో చెప్పండి అందరూ. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బాగా వింటున్నారు. ఏం చేయాలంట? తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గాన్ని తెలుసుకొని అందులో నడుచుకుంటారు అని అన్నాడు. ఈ వచనములో 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు చెప్పండి? 3 లోకాలు. వింటున్నారు అందరూ? అమ్మా, ముల్లోకాలు అంటారే, ఆ ముల్లోకాలు అనగా 3 లోకములు ఈ వచనంలో రాయబడ్డాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. క్రిందనున్న పాతాళము కదా, కిందే ఉంది పాతాళ లోకం ఉంది. తర్వాత పైనున్న పరలోకపు పట్టణం, అక్కడ పరలోకం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకం ఉంది, పాతాళం ఉంది. ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఆ పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద జీవ మార్గములో నడవాలి అంటాడు. ఏ మార్గములో? జీవ మార్గములు. ఎక్కడ నడవాలి? భూమి మీద నడవాలి. హల్లెలూయా. భూలోకము, పరలోకము, నరకలోకం 3 లోకాలను కలిపి ఒకే వాక్యములో జ్ఞాని అయిన సొలొమోను పొందుపరిచారు. అది ఆయన జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన జ్ఞానం, మనుషుల జ్ఞానం కాదు కదా. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈరోజు మనకు దేవుడిచ్చేటువంటి సందేశం, వర్తమానం ఏంటంటే, క్రిందనున్న పాతాళాన్ని ఏం చేయాలి? మనము తప్పించుకోవాలట. ప్రభు స్తోత్రం. తప్పించుకోవడం ఏంటి? తప్పించుకోవాలట. అమ్మ వింటున్నారా? ఏం చేయాలి? తప్పించుకోవాలి. హల్లెలూయా. మొన్న ఆదివారం చీరాల మన చర్చికి వెళ్తూ ఉంటే వెదులపల్లి దగ్గర పోలీసులు ఉన్నారే, బళ్ళు ఆటోలు ఆపి కేసులు రాస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేసులు రాస్తున్నారు. అందరు బళ్ళు బైకులు ఆపేశారు, ఆటోలు ఆపేశారు. ఎందుకు ఆపారా? ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారు? పోలీసులు కేసులు రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకొని కేసు రాసి పెనాల్టీ వేస్తారు. అంతే కదా, మీకు తెలిసిన సంగతి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? కేసు పెనాల్టీకి డబ్బులు కట్టకుండా ఉండాలంటే వాళ్ళని తప్పించుకొని వెళ్ళాలి. ఏం చేయాలా? తప్పించుకొని వెళ్ళాలి. అనుకూల ప్రయాణంలో వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వాళ్ళని తప్పించుకోకపోతే మనకి ఏమైంది? ఇప్పుడు పనిష్మెంట్, మనకి శిక్ష. ఇప్పుడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. ఆ పాతాళంలో మనకి పనిష్మెంట్ ఉంది, అంతే కదా. ప్రభుకి స్తోత్రం. అక్కడ శిక్ష ఉంది మనకి గనక అది తప్పించుకొని వెళ్ళాలి అంటే పరలోకం చేరాలి. మనిషి చనిపోయినాక 2 దారులు మీకు బాగా తెలుసు. నరకం లేకపోతే పరలోకం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను మీకు. అలా చెప్పండి గట్టిగా. భూమి మీద మనం బ్రతికే ఆయుష్కాలం ఎంత? 60 లేకపోతే 70, అధిక బలం ఉంటే 80. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. కనుక ప్రభు అంటారు, మృతునందు మృతులే ధన్యులని. మొదట మృతులు ధన్యులని రాయమంటాడు. చచ్చినోళ్ళు మంచివాళ్ళు అంట, వాళ్ళు ధన్యులు అంట. బ్రతుకున్న మనం ధన్యులం కాదంటాడు. సో ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన మూలపాఠం ఏంటంటే, భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుంటామంటే కనుక 60 లేకపోతే 70. అవును కదా. ప్రారంభంలో 1000 ఏళ్ళు బ్రతికారు, 1000 ఏళ్ళు బ్రతికారు ప్రారంభంలో. హనోకు దేవునితో నడిచేటప్పటికి ఆయనకి 960 పైన. అవును కదా. ఆ తర్వాత
మోషే కాలం వచ్చేసరికి మానవుల ఆయుష్ అంతా మోషే 120 ఏళ్ళు బ్రతికాడు కదా. స్తోత్రం చెప్పండి. మీరు చదివితే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడట మనుషుల ఆయుష్ను 120కి తగ్గొట్టాడంట. 1000 సంవత్సరాల ఆయుష్ ఏమైపోయింది? 120కి తగ్గించబడింది. ప్రభు స్తోత్రం. ఇక మోషే వచ్చి 120 కూడా కాదు, ఏం కాదు. మోషే కీర్తన 90వ అధ్యాయం అంటాడు కదా, ఏమని చెప్పండి? నరుని ఆయుష్ 60 లేకపోతే 70 అంటాడు. మన ఆయుష్ తగ్గిపోతా ఉందని చెప్పుకొచ్చింది బైబిల్ గ్రంథం. స్తోత్రం. అయితే ఆలకిస్తున్నారా? అయితే భూమి మీద బతికేటువంటి చాలా తక్కువ సంవత్సరాల కాలపు జీవితాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. మన దగ్గర ఆలకించండి, 100 రూపాయలు ఉందనుకోండి. మన దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. దేవుని దగ్గర 1000 రూపాయలు ఉంది. మన 100 రూపాయలు గొప్ప, దేవుని దగ్గర 1000 రూపాయలు గొప్ప? చెప్పండి మీరు. 100 ఎక్కువ, 1000 ఎక్కువ? 1000 ఎక్కువ. మన దగ్గర 80 ఉన్నాయి, దేవుని దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 80 ఎక్కువ, 1,00,00,000 రూపాయలు ఎక్కువ? మన దగ్గర 60 రూపాయలే ఉన్నాయి, దేవుని దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏది ఎక్కువ? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం భూమి మీద 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళే ఉంటాం. మరి దేవుని దగ్గర చెప్పండి, దేవుని దగ్గర ఇక మరణం లేదు కదా. శాశ్వత కాలం, అనంతకాలం, సదాకాలం, యుగ యుగములు ఆయనతో మనం ఉంటాం. ఆలకిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది గొప్ప? భూమి మీద బతికేటువంటి 60-70 ఏళ్ళు గొప్పవా? దేవునితో బతికేటువంటి శాశ్వత కాలం, యుగ యుగాలు బ్రతికేటువంటి ఆయుష్ గొప్పదా? అంటే కనుక మనిషి భూమి మీద బ్రతికుండి ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరు చూశారు? పరలోకం పాతాళం, ఏడే పరలోకం, ఏడే పాతాళం అని ఈ అల్పకాలపు జీవితాన్ని నమ్ముకొని దీని విషయంలో నాది నాది నాదని వాదోపవాదాలు చేసుకుంటున్నారు. నేను మీతో చెప్దాం అనుకున్న మాట, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. ఇది అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అంటున్నారా? ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడున్నటువంటి యవన కాలపు బలమైన, అందమైన, ఇప్పుడున్నటువంటి ఆస్తిపాస్తులైనా, ఇప్పుడున్న ఆరోగ్యమైన కొంతకాలమే. మరి కొంతకాలానికి ఏమైపోద్ది? క్షీణించిపోతుంది, శిథిలమైపోతుంది. కానీ దేవునితో యుగయుగాలు ఉంటాం, సదాకాలం ఉంటాం, మరణమే లేకుండా శాశ్వత కాలం ఉంటాం. ఉండేటువంటి దానినే పరలోక రాజ్యం అని ప్రభు అన్నారు. ఆ పరలోక రాజ్యం మనకి ఇవ్వటానికే, ఆలకిస్తున్నారా, భూమి మీద మనం చేసేటువంటి అల్పకాల పాప భోగాలు అడ్డం గనక అడ్డుగా ఉన్న పాపమును తొలగించి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి పరలోకం చేర్చేదానికి యేసు ప్రభువారు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లలాగా భూలోకానికి వచ్చి కలవరి శిలువ మీద తన ప్రాణాన్ని మన కోసం సమర్పించాడు. అందుకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. దాన్ని సలోమాను మహాజ్ఞాని ముందే చెప్తా ఉన్నాడు ప్రవచనాత్మకంగా. క్రిందనున్న పాతాళము నీవు తప్పించుకోవాలి, అక్కడ ప్రమాదం ఉంది. అక్కడేముందట చెప్పండి? ప్రమాదం ఉంది. ఏముంది అసలు? పాతాళం అంటే ఏంటో మీకు తెలుసునా? ఈ మాట కూడా చదువుతారా దయచేసి మీరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి మీరు చదువుతారా? తీయండి, బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు? నీవు పాతాళమునకు, స్తోత్రం చెప్పండి గట్టిగా. పాతాళములో నరకం అనేది ఒకటి ఉంది, దాని మూలన నీవు తోసివేయబడితివి కదా అని రాయబడింది. నా మాటలు ఆలకించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చేతులే చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్. పాతాళంలో ఏముందట? నరకం. అది రెండు వేరు కాదు, కలిసే. ఏంటన్నారా? క్రిందనున్న పాతాళాన్ని, నరకాన్ని తప్పించుకోవాలని దేవుని వాక్యం. అయితే దేవుడట ఓ వ్యక్తిని పాతాళంలో ఓ మూలకి నెట్టి పడేశాడంట. ఎవరు ఆ వ్యక్తి తెలుసా మీకు? మన విరోధి అయిన శత్రువగు సాతానుడు.
నరకం మనుషుల కోసం కాదు దేవుడు ఏర్పాటు చేసింది. నరకము ఏర్పాటు చేయబడింది. అగ్నిగుండము, గంధకములు, ఏడ్పు, పండ్లు కొరుకుట అనేవి దేవుడు చేసింది మనుషుల కోసం కాదు, కానీ సాతాను వాడి యొక్క దూతల సమూహం కోసం దేవుడు చేశాడు. ప్రభువుకు స్తోత్రం. అయితే ఈరోజు నేను మీతో చెప్తున్న మాట మీరు దయచేసి గమనించండి. సాతాను కోసం దేవుని ద్వారా క్రియేట్ చేయబడ్డ క్రిందనున్న పాతాళం వైపు నీ అడుగులు వెళ్తూ ఉన్నాయి. జాగ్రత్త పడు. దాన్ని నీవు తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకొని శాశ్వత కాలం దేవునితో యుగయుగాలు నెమ్మదిగా బ్రతకాలని కోరుకుంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏం చేయాలంట? పరమునకు పోవు జీవ మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నడవవలసి ఉన్నది. పరలోకానికి పోయే మార్గం పేరేంటి చెప్పండి మీరంతా కూడా? జీవ మార్గము. ఏ మార్గం? జీవ మార్గం. యేసు ప్రభు చెప్పలా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ జీవ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకు యేసు ప్రభు నమ్ముకోవాలి. స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు నమ్మాలంటే క్రిందనున్న పాతాళం అనే నరకము, అగ్నిగుండము, యాతన పడేటువంటి ఆ దౌర్భాగ్యపు నెమ్మది లేని చీకటి గాఢాంధకారమును తప్పించుకొని శాశ్వత కాలం వెలుగులో దేవునితో బ్రతకటానికి, పాతాళము తప్పించుకోవటానికి, పరలోకం చేరటానికి యేసు ప్రభువును నమ్ముకొని ఆయనను మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అది బైబిల్ చెప్పేటువంటి సత్య సువార్త. ఆలకిస్తున్నారా? మరి ఎవరు తప్పించుకోగలుగుతారు? ఎవరు తప్పించుకోలేరు. హలో, వింటున్నారా? ఎవరు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటారు? ఎవరు ఆ పాతాళాన్ని తప్పించుకోలేరు. ఆ పాతాళమట ఎవరిని మృంగుదామని నోరు బాగా తెరిచి కూర్చుందంట. స్తోత్రం చెప్పండి. ఎవరిని మృంగుదామని? ఎవరు? సాతానుడు పాతాళం నోరు తెరిచి నా లోపలికి రా మింగేస్తా అని నోరు తెరుచుకొని కూర్చుందట. వాక్యంలో రాయబడిన సంగతి. ఎవరు దాన్ని తప్పించుకుంటారంటే చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ చూస్తున్నారా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచన భాగం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటున్నారా? సత్య మార్గమును లేక నీతి మార్గాన్ని అనుసరించుచు ఎందరు అనేకులను తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రములను పోలి ఉంటారు. ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులైతే. అందరు చెప్పండి, ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులైతే. ఎవరమ్మా వీళ్ళు? చెప్పండి అందరు. ఎవరు బుద్ధిమంతులని బైబిల్లో ఎవరికి పేరు రాయబడింది? దేవుని వాక్యం అనే బండ మీద పునాది వేసుకున్న వాళ్ళు బుద్ధిమంతులని ప్రభువు చెప్పారు. వాక్యం అనే దాని మీద నువ్వు పునాది వేసుకొని బ్రతుకుతూ ఉంటే, నీ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే, నువ్వు వాక్యములో ఉన్న విషయాలను అన్వయించుకొని దేవుని వాక్యంలో రాయబడ్డ మాటల ప్రకారంగా చేస్తూ ఉంటే నీవేమవుతావు చెప్పండి? బుద్ధిమంతురాలవి, బుద్ధిమంతుడు అవుతావు. దేవుని వాక్యానుసారంగా కాక దేవుని వాక్యమునకు విరోధంగా మనం ఉంటా ఉంటే బుద్ధిమంతులమా, బుద్ధి లేని వారిమా? చెప్పండమ్మా. బుద్ధి గలవారమా, బుద్ధి లేని వారమా? అదిగో ప్రభువు రాకడ వచ్చే సమయానికి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి? రాకడ దినానికి 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొందామని సిద్ధపడ్డారు. వారిలో 5 బుద్ధి గలవారు, మరొక 5 మీరు చెప్పాలి బుద్ధి లేని వారు. బుద్ధి గల వారి దీపాలు ఏమవుతా ఉన్నాయి? దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోతాం మనం చూసాం. స్తోత్రం. సో ఇప్పుడు బుద్ధిమంతులైతే పరమునకు పోవు జీవ మార్గమైన యేసు క్రీస్తును అనగా, యేసు క్రీస్తు అనగా దేవుని వాక్యము గనుక, దేవుని వాక్యం అనే దాని మీద కట్టబడి, అరుడు చెప్పండి, లోకమునకు వేరుగా ఉంటూ క్రీస్తు సంబంధులై పరలోకం ఎలాగైనా చేరాలి. పాతాళం వెళ్ళకూడదు బాబు, నరకంలో పడకూడదయ్యా, నరకంలో యాతన అనేది నరక యాతన అనుభవిస్తాను అంటారే, ఆ యాతనలోకి పోకుండా తప్పించుకోవాలని బుద్ధిమంతులైతే దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ నడుచుకుంటారు. ప్రభువుకి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే
మీకు సంగతి తెలుసు కదా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. ధనవంతుడు, లాజరు ఎలాంటి వాడు? పేదవాడైన లాజరు. దేవునికి స్తోత్రం. లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకొని పరలోకములో నెమ్మదిగా హ్యాపీగా ఉన్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు చెప్పండి, మీరు చెప్పాలి. కుమారమ్మ గారు, ఏమయ్యాడు ధనవంతుడు? ముళ్ళకంపలో పడ్డాడా? ఎడబడ్డాడు? నరకములో, పాతాళములో. చదవండి దయచేసి మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచ్చిన భాగం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు తెలుసులే ఈ సంగతి అంతా. ఏమైంది? అగ్ని గంధకాల మధ్య కాలిపోతూ మంచినీళ్ళు అవుతా ఉన్నాయి, నాలుగు ఎండిపోతా ఉంది. ఒక్క చుక్క నీళ్ళు. ఎన్ని నీళ్ళు అంట చెప్పండి? ఎన్ని నీళ్ళు? ఎన్ని? 1 డ్రాప్ ఆఫ్ వాటర్. ఓ చుక్క తన చిటికిన వేలు ముంచి, ఓ చుక్క నా నోట్లో వేయమనయ్యా బాబు అని కేకలేస్తే, అయ్యా అక్కడున్న నీకు ఒక్క చుక్క నీటి బొట్టు కూడా ఇవ్వబడనే. వినపడిందా మీ అందరికీ? స్తోత్రం. ఇక్కడ దంసప్పులు, ఆపులు, ఈప్పులు తాగుతున్నాం, సరదాగా బాగా త్రాగుతున్నాం, తృప్తిగా ఉంటున్నాం, హ్యాపీగా బ్రతుకుతున్నాం. కానీ మీకు తెలుసులా, పాతాళములో నీవు తప్పించుకోకపోతే, లక్ష్మి విన్నావా? క్రిందనున్న అగ్ని గంధకాలతో మండు నరకమును, పాతాళ విషయములో నువ్వు తప్పించుకోవడానికి జాగ్రత్త పడకపోతే అక్కడ నీకు శాశ్వత కాలం ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు దొరకనే. అమ్మా ఏనండి, దయచేసి నా మాటలు ఆలకించండి. ఏం దొరక ముందాడా చెప్పండి? ఏం దొరకవాడా చెప్పండి అమ్మా? ఏం దొరకు? నీళ్ళు కాదు, ఒక్క చుక్క కూడా మంచి నీళ్ళు దొరకని ఘోరమైన ప్రదేశం అది. హల్లెలూయా. మనకు నీళ్ళు దొరకవనుకోండి, మీకేమిలే, చక్కగా మీ ఇంటి ముందు పంపులో నీళ్ళు వస్తున్నాయి, శుభ్రంగా వాడుకొని స్నానాలు చేస్తున్నారు. కొంచెం పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో 2 రోజులు పంపులు రాకుండా ఉంటే ఇళ్ళన్నీ కంపులు కొట్టడమే. ఇక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎండాకాలం పొలం పనికి వెళ్ళాము, తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ మంచిళ్ళు అయిపోయినాయి, ఎండ తీవ్రంగా దంచి కొడుతుంది, బాగా మంచిళ్ళు అవుతున్నాయి, నాలిక పిడసగట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ పని బతికుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏం కావాలి? నాకు మంచి నీళ్ళు కావాలి. స్తోత్రం కదా. బ్రతుకుంటే ఈ పని ఎప్పుడైనా చేస్తా, కానీ ఇప్పుడు ఏం కావాలి? బ్రతకడానికి నాకు నీళ్లు కావాలి. కానీ మీకు తెలుసునా, మీరు సిద్ధముగా ఉండి జీవమార్గమైన యేసయ్య మార్గాన్ని వెంబడిస్తూ ఉండకపోతే భూమి మీద మనం వెళ్ళబోయేటువంటి పడబోయే ఆ పాతాళంలో త్రాగటానికి వల్లమ్మ గారు ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు దొరకవట. ఆయన ధనవంతుడే, డబ్బులున్నాయి, వాటర్ బాటిల్లో వాటరు, థమ్సప్లు, బార్లు, బీర్లు బుర్రుగా తాగిన మనిషే. కానీ ఇప్పుడు ఏమి లేవంట, త్రాగటానికి ఒక చుక్క నీళ్ళు కూడా దొరకటం. నీళ్లు దొరకవు అక్కడ. స్తోత్రం. శరీరము, ఆత్మ, వింటున్నారా? ఆ నరకములో, అగ్నిగుండములో కాలుతూ 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 ఏడుటమే, ఎప్పుడు ఏడవటమే, ఆర్తనాదాలు చేయటమే, కేకలు వేయటమే, కానీ నీళ్లు దొరకవు. హల్లెలూయా. దేవుని దగ్గర నీళ్లు లేవా? నేను మీకు జీవజల ఊటను ఇస్తానన్నాడు అనలేదా? జీవజలం ఇస్తానన్న దేవుడు ఎందుకని ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వటల్లా? ఎక్కడ? పాతాళంలో. ఎక్కడ? అగ్నిగుండం. ఎక్కడ? నరకంలో. అదే పరలోకంలో ఉన్నవాడికి నీళ్లు కావాసలా. ఆయనే జీవపు ఊటయ్యి ఆయన ప్రభావం చేత ప్రతివాని నాలుక, నోరు తృప్తిపరచబడతాయి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. ఎక్కడ? పరలోకములు. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. ఏమి లేదంట, ఆకలి లేదు, దప్పిక లేదు. ఇక్కడేముంది?
కిందనున్న పాతాళములో, నరకంలో ఏమని చెప్పండి? దాహం, 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 తీరని ఆకలి. స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు దీన్ని తప్పించుకో. దేన్ని? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకుంటే పరలోకానికి మీరు చేరగలుగుతారు. అక్కడ మీకు అన్ని రకాల సదుపాయాలు ప్రభు శాశ్వత కాలం సిద్ధపరిచారు. ఎందుకు ధనవంతుడు ఈ మంచినీళ్ళు కూడా దొరకని దౌర్భాగ్యపు యాతనకరమైన పాతాళంలో పడి వేదన పడుతున్నాడంటే, మీరు చదవండి, ఇంటికి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది. నేను భక్తుని కదా, ప్రార్థనకి వెళ్ళేవాడిని కదా. అమ్మా ఆలకించండి, దేవునికి స్తోత్రం. నేను మంచిగా నీ మందిరానికి వచ్చిన, బాప్తిస్మం పొందిన, బల తీసుకుంటేనే అన్నీ చేస్తేని, నేనెందుకు పాతాళంలో పడ్డాను అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, అబ్రహాం గారు, కుమారుడా, నువ్వు నా కుమారుడివే, నా బిడ్డవే, నా భక్తుడివే, కానీ భూమి మీద నీవు ఏం చేశారంటే మీరు చెప్పండి, నీ ఇష్టానుసారంగా ఎలాగంట చెప్పాలి, ఎలాగంట? ఎవరిష్టానుసారంగా? నీ ఇష్టానుసారంగా సుఖమును కోరుకుంటివి, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తేవి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ధనవంతుడు? నా ప్రాణమా చెప్పండి మీరు, తినుము 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 త్రాగుము, శ్రమ పడొద్దు, ఉపవాసం ఉండొద్దు, మోకాలతో వేయొద్దు, ఏం చేయొద్దు, తిను త్రాగు సుఖపడు, నీకు అనుకూలంగా ఉండు, దేవునికి అనుకూలంగా ఉండదని చెప్పి తనుగుతా అని చెప్పుకున్నాడు. ఆమేన్. భూమి మీద సుఖాన్ని కోరుకున్నాడు, సౌఖ్యాన్ని కోరుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు కోరుకున్నాడు, ఘనతను మెప్పును కోరుకున్నాడు. కనుక 60 ఏళ్ల ఈ జీవితంలో తను అనుభవించిన సంతోషం అంతా, ఎంజాయ్ అంతా, సరదా అంతా, వింటున్నారా, పాతాళములో త్రాగటానికి ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు దొరకటల్లా. ప్రభుకి స్తోత్రం. చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అమ్మా ఈయనమ్మా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆయన సమాధిలో ఏమైపోయాడు? ధనవంతుడు కుళ్ళిపోతాడా? కుళ్ళిపోడా? చెప్పండి మీరు, కుళ్ళిపోడా? మరి కింద పాతాళానికి వెళ్ళింది ఎవరు? ధనవంతుడేనా? మరెవరు? నేను వెళ్ళి అంటారా? ఎవరు? మనిషి. ఇప్పుడు నువ్వు ఉన్నావే, ఇప్పుడున్న నీవు పరలోకానికి పాతానికి వెళ్ళవు. బైబిల్ చెప్తుంది, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోవు. ఈ దేహము, ఈ ఎముకలు, ఈ అందమైన ముఖము, జుట్టు అన్నీ ఇక్కడ ఏమైపోతాయి? మట్టిలో మురిగి కుళ్ళిపోతాయి. మరి పరలోకానికి కానీ పాతాళానికి కానీ పోయేది ఎవరో చెప్పండి? మనలో ఉన్న వెరీ గుడ్. ఎప్పుడన్నా ఆత్మను చూసారా? స్తోత్రం. అమ్మో, మా ఊర్లో ఈ మధ్య ఒక కుర్రపిల్లడు చచ్చిపోయాడు. ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇక వాడు బాగా వయసులో చనిపోయాడు. 24 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. నా చేత తీసుకెళ్ళి ఇంట్లో ప్రార్థన పెట్టించారు. మా ఊర్లో ఏమిలే, ఎవరినొస్తులు చచ్చారంటారు, అశోక్ పాస్టర్ గారు ఫోన్ చేయండి రా, ఒకసారి బజార్లోకి వచ్చి పోతాడు. ఎందుకు నేను పోతే? మరి ప్రభుకి స్తోత్రం. 2-3 వారాలు అల్టిగా ప్రార్థన పెట్టా, నాకు కుదరక పెట్టల. ఇక వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యగారు మీరు ప్రార్థన పెడతాం మానేశారు, రేత్రిపూట ఏవేవో వినపడుతున్నాయి అయ్యగారు, జనాలు భయపడుతున్నారు అయ్యగారు. దేనికి భయపడుతున్నారా? వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే సమాధిలో ఏమైపోయాడు? కుళ్ళిపోయాడు. మరి మీరు దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? వాడి ఆత్మ ఏడుందంట. అయ్యాడా అంటే మనిషికి భయపడతావా, ఆత్మకు భయపడతావా? చెప్పాలి మీరు. మనిషికి శక్తి ఉందా, ఆత్మకు శక్తి ఉందా? బాబు, నాలో ఉన్న నా ఆత్మ నేను చచ్చిపోయినాక తిరుగుతూ ఉందట. అదే అంట, నేను సచ్చి అయినా నిన్ను బిడ్డతా, సచ్చి అయినా నిన్ను సచ్చట్ట జాతితావే పిచ్చి మొహమా. సచ్చి ఏమవుతాను? ఆత్మనవుతా, లేక దెయ్యాన్ని అవుతానంటారు మనోళ్ళు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి మనిషి దేహానికి విలువ లేదు, కానీ దేహంలో ఉండేటువంటి దేనికి? ఆత్మకు చాలా బలం ఉంది, శక్తి ఉంది. అది ఏమైనా చేయగలదు. హల్లెలూయా. ఈ ఆత్మనే దేవుడు పట్టుకొని తీసుకెళ్ళి ఏం చేస్తారట? పాతాళం. అది చచ్చిపోద్దా? ఆత్మకు సావుందా? చెప్పండి, సావుందా? ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు బ్రతికున్న మనం మనల్ని పట్టుకొని కర్రబెట్టి కొట్టి బాగారనుకోండి, మనకేమైద్ది? దెబ్బ తగిలిద్ది. అగ్గిలో వేసి కాల్చారు, మనకేమైద్ది? కాలిన సంగతి అర్థమైద్ది. మనం చచ్చిపోయాం.
చచ్చిపోయినాక నీకు అప్పిచ్చి నాశనం అయిపోయారా, మొదనష్టపోడా అని వాడి కర్ర పెట్టి బాద్దాం, వాడికి ఏమన్నా అయిద్దా? నువ్వు నాశనం అయిపోను, అగ్నిలో పడి కాలా అని సచ్చినోడి మీద నా డబ్బులు నాకు ఇస్తావా సత్తావా చొక్కా పట్టుకొని పెట్రోల్ పోసి తగలబెడదాం, వాడికి ఏమన్నా నొప్పి తగిలిద్దా? ఏం కాదే అమ్మా. మరేమమ్మా స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు నొప్పి బాధ దేహానికి కాదా? నీ దేహానికి కాదా? మరి ఎవరికి బాధ, మరి ఎవరికి నొప్పి? మీకు అర్థమవుతుందా? స్తోత్రం. అదే ఈ మట్టి దేహం మట్టిలో కుళ్ళిపోద్ది. మానసికమైన బాధ, కష్టము, నొప్పి ఇవన్నీ ఎవరికంటే దేహమునకు కానే కాదు. మరి ఎవరికి? లోపల ఉందే నీ ఆత్మ. ఆ ఆత్మకు చావు లేదు, అగ్ని ఆరదు, పురుగు ఏ పురుగు చావదు? ఆత్మ పురుగు చావదు. కనుక చావు లేని నీ పురుగంటి ఆత్మను దేవుడు ఆయనతో ఉంచుకోవాలా, లేకపోతే పాతాళంలో వెయ్యాలా? నువ్వే తెలుసుకోవాలి. నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటా, నా ఇష్టం అని అన్నావు అనుకో, మెడకాయ దిప్పుతా. ప్రభు అంటాడు, నీ ఇష్టమే. ఎంతకాలం ఇక్కడ? 60 ఏళ్ళే. తర్వాత శాశ్వత కాలమైన పరలోకం ఉందే, నెమ్మది ఉందే, సంతోషం ఉందే, ఆనందం ఉందే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, అది ఉందే. దాన్ని పోగొట్టుకొని కిందపడి పాతాళంలో ఏం చేయాలి చెప్పండి? యాతన పడాలి. హలో, భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండకపోతే పాతాళంలో మీకోసం దంసపులు లేవు. అక్కడ మీకు మినరల్ వాటర్ లేదు. అక్కడ కనీసం స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. మీకు ఇచ్చేవాడు కూడా లేడు. ఒకవేళ ఇస్తానన్నా దేవుడు ఇవ్వనేడు. హల్లెలూయా. కాబట్టి పాతాళానికి పోదామా, దాన్ని తప్పించుకుందామా? చెప్పండమ్మా నాకు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద ధనవంతుడిలాగా మన ఇష్టానుసారంగా కాకుండా దేవునికి ఇష్టమైన జీవితం. ఏ జీవితం? దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈ లూకాసు వార్తలోనే 15వ అధ్యాయంలో మీరు 19 ఆ వాక్యాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 18, 19 వాక్యాలు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? నోరు తెరవండి. ఎంతమంది? 2 ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రితో వాదన పెట్టుకొని ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఆస్తి అంతా వేశ్యలతో మందుతో ఖర్చు పెట్టి పాడు చేసి ఆగం చేశారు. దేవునికి స్తోత్రం. వినండి, ఆలకించండి. వింటున్నారా? తర్వాత ఏమైంది? ఆ దేశంలో కరువు వచ్చి ఆస్తి అంతా అయిపోయింది. వింటున్నారా? నా మాటలు ఆలకిస్తున్నారా? ప్రభుకి స్తోత్రం. అప్పుడు ఆ అబ్బాయికి తినటానికి తిండుందా? లేదు. లేక ఏం చేస్తున్నాడు? పందులు కాసేవాడి దగ్గర ఉద్యోగానికి వెళ్ళాడు. అదే కరువు కాలం కాబట్టి పందులు ఏం చేసింది? చిట్టంతా నాకేసింది. ఆ కుడి తొట్లో కుడితంతా అని చీకేసేసింది. వీడికి దొరికిందా? దొరకల. అప్పుడు అంటున్నాడు ఏమనంటే, స్తోత్రం, నేను పరలోకమునకు విరోధముగా దేవుని ఎదుట పాపము చేసి తిని. హల్లెలూయా. ఎవరికి విరోధంగానంట? భూమి మీద బ్రతికి ఉన్న నేను మా తండ్రి మాట కాదని వేశ్యలతోటి, మందుతోటి, జోదంతోటి కాలయాపన చేస్తున్నాను. ఇది పరలోకానికి విరోధమైన పాపము. నా మొహం చూస్తారా? చదువుకోండి ఒకసారి ఆ మాట దయచేసి. చదవండి. 15వ అధ్యాయం 18వ వచ్చిన భాగం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. హలో, స్తోత్రం. ఏంది? నా ఆస్తి నా ఇష్టం, నా సొమ్ము నా ఇష్టం, నా బలం నా ఇష్టం, నేను ఎలాగైనా జీవిస్తా అని జీవించిన ఈ చిన్న కుమారుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పరలోకమునకు విరోధిగా పాపము చేశా. ఎలా పడితే అలా మనం భూమి మీద బ్రతకటం దేవునికి ఇష్టం కానే కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంచెం నా మాట వినండి, అందరూ వినండి, ఈ మాట వినండి. మీ పిల్లలు, ధనలక్ష్మి గారు, మీ పిల్లలు, నా పిల్లలైనా మన పిల్లలు, నువ్వు చెప్పిన మాట ఎంటల్లా నీకు ఎట్లా ఉంటుంది? మాట్లాడతలా మీరు. మా పిల్లలు బంగారం అయ్యా అంటారా? లేనిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మన పిల్లలు మన మాట వింటారు, మనకి ఎట్లా ఉంటుంది? వీడు అసలు మాట వినండి అయ్యా, వీడు అసలు చెప్పిన మాట ఎండవరే, చిన్నోడా చెప్పిన మాట ఎండరా, పెద్దోడా నా మాట ఎండరా అయ్యా. రే మేము ఒకప్పుడు మా నాన్న మాట ఎండకే, మా అమ్మ మాట ఎండకే, ఇప్పుడు ఏమయ్యా మేము నీకు ఇట్లా అయిపోయావురా, నువ్వు మా మాటని బాగుపడమని పిల్లల్ని ఏం చేస్తాం మనం? బతిమలా. వాడు ఎండో నేను ఎనబా అంటాడు, ఇంటికి రా కాళ్ళు ఎరగొడతా గాడిద మొహమాడా అనేది కూడా మనమే వాడిని మళ్ళీ. అంతే కదా, ప్రభువుకి స్తోత్రం. అంటే మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో. నేను మొన్న మా పాస్టమ్మ నేను ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఇద్దరు గొడవాడుకుంటున్నారు బ్యాంకులో. 3 లక్షలు ఇచ్చినారు ఒక ఆమె, అప్పు 3 లక్షలు అప్పించిందంట. ఇస్తే ఈ తీసుకున్న ఆమె ఎంత వడ్డీ చెప్పమంటారా? రోజుకు 3,000 రూపాయలు వడ్డీ. మరి అవసరం అట్టాడిది, ఆడితో స్లాబ్ వేసింది ఇంటికి, ఏమొక డబ్బులు ఇలా. ప్రభువుకి స్తోత్రం. ఆమెతో వాదన పెట్టి నీ డబ్బులు ఎప్పుడో ఇచ్చేసా, నీ చేత ఏం చేసుకోపో అని తగాదడిచి ఎక్కడికొస్తే నీతో గోల అమ్మాని బండి వేసుకొని వెళ్ళిపోయింది. ఈలోగా మరొక వచ్చింది, వచ్చి అమ్మాయి 700 ఏదో అంది, ఇప్పుడు బండి వేసుకొని పోయింది అన్నారు. ప్రభువుకి స్తోత్రం. ఆమె అమ్మడు ఒక అబ్బాయి వచ్చాడు, వాడు నేను తేలుస్తాలే అని చిటికేసి వెళ్ళిపోయాడు. ఏమో కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని స్తోత్రం చెప్పండి బట్టి నేడుస్తున్న బ్యాంకు దగ్గర. నేను మా పాస్టర్ అక్కడ కూర్చొని ఉండా. ఎందుకమ్మా ఏడుస్తున్నామన్నా, నేను ఈ పిల్లోడు ఇల్లు ఏమైనా చేసుకొని చచ్చిపోతాడేమో, విన్నారా, ఏమైనా చేసుకొని చచ్చిపోతాడేమో, దానికి డబ్బులు ఇచ్చింది కలిసి నాకు ఇంట్లో తగాదా, అదేమో లెక్క చేయట్లా. ఆడేమైనా చేసుకొని సస్తర నీకేమవుతుంది? భయం అవుతుంది. అరే చెప్పండి గట్టిగా. అంటే ఆ తల్లికి వాడు మాట వినకుండా, వాడు సన్నగా బక్కగా పేలగా, వాడు ఎట్నాడంటే వాడు ఒంటి మీద ఎంత కండలేదు, వాడు బెదిరిస్తున్నాడు. అవును నేను చస్తా ఇంటికి వెళ్ళి, ఎందుకంటే వాడికి ఏదో కావాలి, డబ్బులు ఆమె దగ్గర బాకీ ఇచ్చింది. వాడు ఏమైనా అయిపోతాడని చస్తాడని ఆ తల్లి ఏం చేస్తా ఉంది? మా ముందు ఏడుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. కాసేపటిగా మనిషి వచ్చింది, బాకీ తీసుకున్న ఆమె, ఓరి బాబా కుక్క కంటే దారుణం, కరుతుంది డబ్బులు తీసుకొని. ఏం మీద కరిసింది? ఆమె మీద కూడా కరిసింది. హల్లెలూయా. నేనేం చెప్తాంటే మీకు ఈ రోజున మన ఇష్టానుసారంగా భూమి మీద మనం ప్రవర్తించటం, మన పిల్లలు పాడైపోతారని మనం బాధపడుతున్నట్టు, మనం ఏడ్చినట్టు తండ్రి యగు దేవుడు కూడా మీ విషయమై ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకము చేరాలంటే క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలి. అది తప్పించుకోవాలంటే వింటున్నారా, పరలోకమునకు విరోధమైన ఏ పాపం మనం కలిగి ఉండకూడదు. ధనవంతుడు పరలోకం చేరాడా? చెప్పండి, చేరాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆ పాతాళంలో ఏం చేస్తున్నాడు? భలే బాగుందిలే అని పాడుతున్నాడా? ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒక్క చుక్క నీళ్లు దొరకలేదని కేకలు వేస్తా ఉన్నాడు. పోనీ సద్దామంటే చచ్చిపోతాడా? సావు వస్తుందా? రాదు కదా, మరణం లేదు కదా అక్కడిక. హల్లెలూయా. సో ధనము మనుషులకు చాలా పెద్ద ప్రమాదం. ప్రభువుకి స్తోత్రం. ధనవంతుడు తన ధనాన్ని బట్టి, మీరు చదివితే లూకా సువార్తలోకి వెళ్ళి 19వ అధ్యాయం 18వ వచ్చిన భాగం అనుకుంటా నాకు తెలిసి, లూకా సువార్త 19వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చదవండి. లూకా 19:24 వచ్చిన భాగం. అమ్మ మత్తయి సువార్త 19:24. మత్తయి సువార్త 19:24. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరట సులభము. ప్రభుకి స్తోత్రం. ఈ యేసు ప్రభు దగ్గరికి ఓ యవనస్తుడు వచ్చాడు, ఒక కుర్రపిల్లడు వచ్చాడు. బోధకుడా, నేను దేవుని ఆజ్ఞలని గైకొంటున్నా, స్తోత్రం, దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా, వ్యభిచారం చేయట్లా, మా తల్లిదండ్రులను సన్మానిస్తున్నా, బాగానే ఉన్నా, ఇంకా ఏమైనా నాకు కొదగా ఉంటే చెప్పు అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒకటి నీ కొదగా ఉందయ్యా, అదేంటంటే నీవు పోయి, విన్నారా ఈ మాట కొంచెం వినండి దయచేసి, కోటేశ్వరమ్మ వినండి. నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి చెప్పారు? ఆ యొక్క ధనవంతుడికి చెప్పారు. అన్నీ బాగున్నాయి, వింటున్నారా? నరహత్య చేయడు, దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, మందిరానికి వెళ్తాడు, తల్లిదండ్రులను సన్మానిస్తాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటి నీకు కొదవా,
ఏంటో చెప్పండి అలేఖ్య, ఒకటి నీకు కొదవ. ఏంటా కొదవ అంటే, నీ వెళ్ళి నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టొచ్చి నీవు నన్ను వెంబడించమన్నాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ, ఏంది నా ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టాలా, ఎట్లాంటి కుదరలే మన దగ్గరని వెళ్ళిపోయాడు. ఆస్తి కొరకు, డబ్బు కొరకు పరలోక రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. అమ్మలారు వింటున్నారు అందరూ? ప్రభువుకి స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏమయ్యాడు? పరలోకంలో ఉన్నాడా, పాతాళంలో ఉన్నాడా? మరి ధనాన్ని ఏం చేయాలి? డబ్బు సంపాదించుకుంటున్నాం కదా మనం, స్తోత్రం. అబ్రహాం ఇంట్లో డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? అబ్రహాము మిక్కిలి ఇస్సాకు ధనవంతుడు కాదా? యాకోబు డబ్బు సంపాదించుకోలేదా? యేసేపు డబ్బు సంపాదించుకోలేదా? దావీదు డబ్బు సంపాదించుకోలేదా? వీళ్ళంతా తమ డబ్బును సంపాదించి మరి ఏం చేశారు? కూడబెట్టారా? ప్రభువుకి స్తోత్రం, చెప్పండి గట్టిగా. తమ డబ్బుని ఏం చేశారంటే, చదవండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదవాలి ఒకసారి మీరంతా కూడా తొందరగా. మొదటి తిమోతి 3వ అధ్యాయం 3వ వచన భాగం. అమ్మా ధనాపేక్ష లేని వారై ఉండాలి. విన్నారా? ఈ అపేక్ష, ధనాపేక్ష లేని వారై ఉండాలి. తర్వాత 6వ అధ్యాయం 15వ వచన భాగంలో, ధనాపేక్ష సమస్త కీడులకి మూలము, కొందరు దాన్ని ఆశించి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చచ్చారు, అది ఊరి అని రాయబడింది. స్తోత్రం, కొంచెం గట్టిగా చెప్పండి. కాబట్టి ధనవంతులైన వారు ఏం చేయాలంటే గనక 6వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 6:17. ఇహమందు అంటే భూమి మీద ధనవంతులైన వారు దరిద్రులు కాక, గర్విష్ఠులు కాక, డబ్బును బట్టి గర్వించక. వింటున్నారమ్మా? ఏమో ఏంది ఇవాళ మాకి రోస్టింగ్ అంటారా? స్తోత్రం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, శాశ్వతము కాని అస్థిరమైన ఈ ధనము యందు నమ్మిక ఉంచక, మనకు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచుడని. ప్రభువుకు స్తోత్రం. ఇది లోకస్తులకైతే చెల్లుబాటు అయింది కాదు, కానీ మనము సంఘ బిడ్డలం కదా, దేవుని బిడ్డలం కదా. మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా పరలోకాన్ని సంపాదించుకోవాలి? ఎలా పాతాళాన్ని తప్పించుకోవాలి? పరలోకానికి పాతాళానికి మధ్య మనం ఉన్న భూమి మీద డబ్బు మనకి ఆటంకమైంది కనుక, ఈ డబ్బు విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, అసలు సంఘం ఎలా ఉందో చూద్దాం. బైబిల్లో ఆలకిస్తున్నారా? సంఘము ఎలా ఉన్నదో చూద్దాం. ప్రభువుకి స్తోత్రం. ఈ మాట కొంచెం మింగుడు పడదు, కష్టమే, కానీ చెప్పటం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. తీయండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచన భాగం చూడాలి అందరూ దయచేసి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:45వ వచన భాగం. ఇదియుగాక వారు తమ చరా స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. పైన చూడండి, ఏం చదివారు మీరు? వారు తమ చర స్థిర ఆస్తులు తెగనమ్మి వారి అక్కర కొలది అందరికి ఏం చేశారంట? చెప్పండి ఏం చేశారు? పోలేరమ్మ, చరా స్థిర ఆస్తులు అమ్మారా, దాచుకున్నారా? అందులోనే మీరు 5వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే, 5వ అధ్యాయంలో అననయ్య సప్పీరా అనేవాళ్ళు కూడా ఇద్దామని అమ్మిన దాంట్లో కొంత దోసుకొని ఇద్దరు పరిశుద్ధాత్మ చేత మరణశిక్ష పొందుకున్నారు. మీకు బాగా తెలిసే సంగతి. హల్లెలూయా. సంఘము, మీకు సంగతి చెప్పనా? జక్కయ్య, పొట్టివాడైన జక్కయ్య ఎవరు? ఏం చేశాడు? యేసు ప్రభుని చేర్చుకొని, ప్రభువా
నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నా. ఎందుకు ఇచ్చావు అబ్బాయి? ఇచ్చా. నీ సొమ్ము పేదలకు ఇటువేంటి అంటే ఆయన అంటాడు, ప్రభువు స్తోత్రం, కొర్నేలు కూడా తన ఆస్తిని పేదలకు ఏం చేస్తున్నాడు? బహుగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘం నిరుపేదలైన వారి దాతృత్వం ఏమైంది? విస్తరించి అందరికీ సహకారులు మారారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగంలో 20వ వచన భాగంలో ఏముంటుంది? మీరు మీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడమని రాసి ఉంటుంది. సంఘం ఎప్పుడైతే తమ యొద్ద నుంచి తోటి విశ్వాసులకు సహకారులుగా మారుతారో, ప్రభువుకి స్తోత్రం. ఏం సహకారం? అందరికీ డబ్బు అవసరమే, అందరికీ అవసరాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మత్తయి సువార్తలో ప్రభు మొదటి ప్రసంగం చెప్తాడు, నీ డబ్బు ఎక్కడో నీ మనసు కూడా అక్కడే ఉందంటాడు. నీ మనసు నా మీద ఉంటే డబ్బు నీ సొత్తు చేస్తానంటాడు దేవుడు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. పోనీ ఎంత సంపాదించినా పోతా ఏమన్నా మూట కట్టుకొని తీసుకొని పోతామంటే ఏమీ తీసుకొని పోలేము. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. అది మధ్యలో వచ్చింది, మధ్యలోనే ఆగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఈ ఉదయకాల పెళ్ళి నేను చెప్తున్న మాట, పరలోకం చేరాలంటే నిన్ను ఆటంకపరిచే ప్రధానమైన శత్రువు ఏంటది? అదే నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కానే కాదు కదా. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. నేను అందుకే చెప్పా, జీర్ణించుకోలేము ఈ మాట మనమని. కాబట్టి క్రిందనున్న ఆ అగ్ని గుండాన్ని, నరకాన్ని, యాతన గల దాన్ని తప్పించుకోవటానికి, మనిషి పరలోకం చేరటానికి భూమి మీద ఉండేటువంటి మన ధనాపేక్షయను పాపమునకు ప్రాయశ్చిత్తం కావాలి. ఆ ప్రాయశ్చిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం చెప్తుంది కదా, ఆయన మీ నిమిత్తము క్రయధనముగా అర్పించబడెను. ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టింది. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద మనసు తొలగించబడి దేవుని మీద మన మనసు పెట్టుకొని పనిచేయగలిగితే మనం తరువాత పరలోకానికి చక్కగా చేరగలుగుతాం. పరలోకంలో ప్రభు దగ్గర నెమ్మది కలిగి ఉంటాం. ఈ యాతనకరమైన ఈ యొక్క అగ్నిగుండాన్ని తప్పించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. దాన్నే మాకు ప్రభు చెప్పిన పని మేము చేస్తున్నాం. ఏంటో తెలిసిన వచ్చా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది, నీవు సిద్ధముగా ఉండి నీతో కూడా ఉన్న వారిని సిద్ధపరచు. నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్న వారిని ఏం చేయాలంట? సిద్ధపరిచి ప్రభు రాజ్యానికి తీసుకెళ్ళాలి. అదే సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళ కదా, యేసు వచ్చు వేళ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఒక పక్క అమెరికా దేశంలో లాస్ ఏంజిల్ అనేటువంటి ఒక మహాపట్టణం ఏమైపోయింది చెప్పండి? బూడిదగా మారిపోయింది. అసలు ఈ సంవత్సరం వరదలు, జలప్రలయాలు, ఉప్పెనలు, కరువులు, కాటంకాలు, ప్రమాదాలు, ఎన్ని రకాల ప్రభు యొక్క సూచన కార్యాలు జరుగుతున్నాయో. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది గనక ఎప్పటికైనా మన జీవితంలో మన ఇష్టానుసారంగా ధనవంతుడిలాగా బ్రతక్క, డబ్బే ప్రధానమైన ధరించి దానికోసం జీవించక, ప్రభుకి స్తోత్రం, మన అవసరాలన్నీ తీర్చేటువంటి యేసు ప్రభు వైపు ఆశగా చూస్తూ గొప్పగా ప్రభు రాజ్య స్థాపన కోసం పోరాటం చేద్దాం. అట్టి మంచి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన శిలువ రక్తము చేత మనల్ని విడిపించి పరమందున్నటువంటి శ్రేష్టమగు ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చునుగాక. హల్లెలూయా. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రభువా, నా తండ్రి, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి, పరలోకం చేరాలి. పరలోకాన్ని చేరేటువంటి అనుభవం నాకు నేర్పించయ్యా. పర సంబంధమైన జీవితం నాకు కావాలి ప్రభువా, సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. స్తోత్రం స్తోత్రం. అందరూ అయ్యా, నా జీవితంలో నేను ధనవంతుడిలాగా నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానేమో ప్రభువా, అలాగుండకుండా నన్ను విడిపించయ్యా. నా యొక్క స్థితిని మార్చయ్యా. నీకు భయపడే వ్యక్తిగా, నీకు లోబడే వ్యక్తిగా,
అయ్యా నిన్ను సేవించే వ్యక్తిగా నన్ను మార్చమని దేవుని దగ్గర మనం లోబడదాం. ఆ చిన్న కుమారుడండి తన ఇష్టానుసారంగా జీవించాడు, పాపం తర్వాత తిరిగి వచ్చాడు. అంటున్నాడు, అయ్యా నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీకు విరోధనైపోయానయ్యా, దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారాలు చేశాను, క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని మొర్ర పెట్టుకుంటున్నాడు. అయ్యో ఆ పాతాళములో త్రాగటానికి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. 1 drop of water is not there in hell. ఆలోచన చేసుకో. ఏం కావాలి భూమి మీద? ఎంతకాలం ఉంటావు? నువ్వు మహా అయితే ఇంకొక 20-30 ఏళ్ళు ఉంటావు. శాశ్వత కాలం ప్రభుతో ఉండేటువంటి మంచి జీవితం ప్రభు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డ, దాన్ని ఆస్వాదించవా? ప్రభు రాజ్యాన్ని చేరుకోవా? మేఘాల మీదుగా ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉండవా నీవు?